గర్భవతులు మంచి పోషకాహారం తీసుకోవాలి. గర్భిణీకి ప్రమాదం కలిగించే అంశాలను గుర్తించాలి. ఏదైనా ప్రమాదం కలిగించే అంశం ఉంటే తగిన జాగ్రత్తలు పాటించేలా చూడాలి. అంగన్వాడీ కేంద్రంలో రోజు భోజనం తినడం, గర్భిణిగా ఉన్నప్పుడు ప్రతిరోజు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలిపి అయోడైజ్డ్ ఉప్పు వాడేలా చూడాలి. తప్పుడు ఆహార పద్ధతులు, నమ్మకాలను తొలగించాలి. రోజు IFA మాత్ర వేసుకోవడం, రక్తహీనత ఉంటే తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలిపి పాటించేలా చూడాలి. విశ్రాంతి, కుటుంబ సభ్యుల సహకారం ముఖ్యం. గర్భిణీ సంరక్షణ ఆరోగ్య తనిఖీలు ANM ద్వారా 2 సార్లు, డాక్టర్తో 2 సార్లు, కనీసం 4 సార్లు పరీక్ష చేయించుకోవాలి. గర్భవతి ఆరోగ్య తనిఖీ వలన కడుపులో బిడ్డ, గర్భిణి ఆరోగ్యంగా ఉన్నది తెలుస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్య గుర్తిస్తే పై ఆసుపత్రికి పంపించవచ్చు. పిండం ఎదుగుదల తెలుస్తుంది. 1వసారి పరీక్ష 12 వారాల లోపు చేయించుకోవాలి. 2వసారి పరీక్ష 14 నుండి 26 మధ్య చేయించుకోవాలి. 3వసారి పరీక్ష 28 వారాల నుండి 34 వారాల మధ్య చేయించుకోవాలి. 4వసారి 36 వారాల తర్వాత చేయించుకోవాలి. మొదటిసారి ఆరోగ్య తనిఖీకి వెళ్ళినప్పుడు మొదటి టీకా, 1 నెల తర్వాత 2వ టీకా తీసుకోవాలి. తల్లికి, పుట్టిన బిడ్డకు ధనుర్వాతం రాకుండా ఈ టీకా నివారిస్తుంది. గర్భవతి పెరగవలసిన బరువు మొత్తం 9 నెలల వరకు 12 నుండి 14 కేజీలు పెరగాలి. గర్భిణీ ప్రమాదానికి గురయ్యే అంశాలు: 145 సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు, 18 సంవత్సరాల లోపు 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు, మొదటి నెలల్లో 38 కిలోల కంటే తక్కువ బరువు, జబ్బ చుట్టుకొలత 21 సెంటీమీటర్ల కంటే తక్కువ, గుండె జబ్బు, చక్కెర వ్యాధి, TB, మలేరియా, రక్తహీనత, BP, ఇతర సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కవలలు. ఇవన్నీ గర్భిణీ ప్రమాదానికి గురయ్యే అంశాలు. మంచి బరువు కనీసం 2.5 కేజీలతో పుడితే బిడ్డ ఆరోగ్యకరమైన